ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. బిగ్ బాస్ ఈ సీజన్ మాత్రం చాలా బాగుంది, అదరగొట్టేసాడు అనిపిస్తుంది అందరు కంటెస్టెంట్స్. కానీ కొంతమంది కంటెస్టెంట్స్ అసలు ఆ హౌస్కి గేమ్స్కి వాళ్ళకి అర్థమవుతుందో అర్థం కావట్లేదు, నాకు తెలియట్లేదు. కానీ చాలా డిస్కనెక్టెడ్గా ఉంటున్నారు. అండ్ వాళ్ళ గురించి స్పెషల్ వీడియో, సో ఫుల్ వీడియో చూడండి. అండ్ ఫుల్ సబ్స్క్రైబ్లు, షేర్లు మీకు ఏమనిపిస్తే అది ఇవ్వండి, పర్లేదు. మీకు ఎలా అనిపిస్తే అలా కామెంట్ ఇవ్వండి. సుమన్ శెట్టి గారికి పాపం బిగ్ బాస్ అర్థం కాలేదు అనుకుంటున్నా. నాకు అనిపిస్తే, నాకేమో అలా అనిపిస్తుంది. మామూలుగా అర్థం కాలేదు పాపం, ఏదో జబర్దస్త్ లాగా లేకపోతే కామెడీ షో లాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు, కానీ ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ కానీ ఏమీ లేదు. ఏదో ఏమన్నా రిక్వెస్ట్ కానీ ఏమన్నా ఉంటే కామెడీ సీన్స్ అవన్నీ చేస్తున్నాడు, కానీ బేసిక్గా గేమ్లో ఇన్వాల్వ్మెంట్ చాలా తక్కువగా ఉంది. తర్వాత డేమోన్ పవన్, ఇతన్ని చాలా ఎక్స్పెక్ట్ చేశారు అందరూ. కామనర్గా వచ్చాడు, చాలా చెప్తున్నాడు, చాలా మామూలుగా చాలా విజన్ అవన్నీ ఉన్నాయి అనుకున్నారు. ఇలా కరెక్ట్గా ఉంటాడు, ఈ అబ్బాయి చెస్ ఆడినట్టు గమ్మున రియాక్ట్ అవ్వట్లేదు, మనసులో ఏదో ఉంది, ఇలాంటి వాళ్ళే కరెక్ట్ ఈ గేమ్ కని. మామూలుగా అంతే కదా, కొంతమంది బయటగా ఎక్స్ప్రెస్ చేసుకోరు, కానీ కరెక్ట్గా టైం వచ్చినప్పుడు వాళ్ళే ఆలోచించగలుగుతారు. అమ్మా ఇలా ఆలోచించాడా అనిపిస్తుంది మనం. సో డిమాండ్ పవర్ నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేశాను. తను మామూలుగా బాడీ లాంగ్వేజ్ సైతం ఏదో నీరసంగా, ఏదో ఈ సిక్ ఫీలింగ్లా ఉంది అనమాట బాగా. తను అలాగే ఉన్నాడు. తర్వాత నోరా షైనీ గారు ఏంటంటే ఆవిడకి తెలుగు వచ్చు, తెలుగు రాదే సెకండరీ, కానీ ఆవిడ ఇంకా ఎక్స్ప్రెస్ చేసుకోవాలి గేమ్లో. మామూలుగా ఇష్యూస్ వచ్చినప్పుడు కలిసిపోతున్నారు, కానీ ఇష్యూస్ రానప్పుడు మామూలుగా ఇష్యూస్ వచ్చినప్పుడు కలిసిపోతున్నారు, కానీ అందరితో పాటు కనిపిస్తున్నారు. కానీ ఆవిడ ఎక్స్ప్రెస్ చేసుకోవడం, తర్వాత ఆవిడకంటే ఆవిడ స్టాండ్ తీసుకోవడం, టాస్క్లు ఆడడం, అవన్నీ చాలా నేర్చుకోవాలి ఆవిడ. వీళ్ళు ముగ్గురు. తర్వాత ఫోర్త్ మెంబర్ వచ్చేసి నాకెందుకో ఇక్కడ ఇంకా బాగా కన్ఫ్యూజ్ స్టేట్లో ఉందనిపిస్తున్న మనిషి ఎవరైతే ఉంటారో ఈ అమ్మాయి అనిపిస్తుంది, తనూజ విక్టిమ్ కార్డు లాగా పాపం ప్రతివాడు తనుజకి గుద్దేసి తనుజనే బ్యాడ్ చేస్తున్నారు. తనకు అర్థం కాని పాయింట్ ఏంటంటే, తను స్ట్రాంగ్గా నిలబడితే ఏమి కాదు, బట్ తను రియాక్ట్ అవ్వడం వల్లే వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్లో తయారైంది. ఆ రియాక్ట్ అవుతుంది కాబట్టి ఈ అమ్మాయి మీద వేసేద్దాం, ఈ అమ్మాయి మీద తోసేద్దాం అని ప్రతివాడు అదే అనుకుంటున్నాడు. సో తనుజ కూడా వెళ్ళిపోయేదానికి హార్ట్ ఫేవరెట్లా ఉంది మామూలుగా చెప్పాలంటే. అండ్ ఇవన్నీ పక్కన పెడితే నేను ఎపిసోడ్ అయితే సూపర్గా ఉంది. గుడ్డు కోసం పిచ్చుకోవాలి, ఒక గుడ్డు పోయిందని చెప్పేస్తే మామూలుగా ఇంత గొడవ జరిగింది. అండ్ ఈ గొడవలో పాపం ఆ అబ్బాయి పేరేంటి, పాట పాడుతుంటాడు కదా రాము, తన్ని చంపేశారు, తను దొరికిపోయాడు. తర్వాత అందరినీ సంజనా గారు బుక్ చేసి శుభ్రంగా ఎలా ఉందంటే, జనరల్ టికెట్లో జనరల్ ప్యాసింజర్స్ అంత టికెట్లు వేసేవాడు జనరల్లో మామూలుగా ఎక్కేసి ఫస్ట్ క్లాస్లో పడుకుంటే ఫస్ట్ క్లాస్ వాళ్ళు అందరూ కొట్టుకుంటున్నారు నిద్ర లేకుండా, ఈడు మాత్రం శుభ్రంగా పడుకున్నట్టు ఉందన్నమాట పరిస్థితి. అదే అనమాట. సో సుమన్ శెట్టి గారు ఫస్ట్ పర్సన్ టు గెట్ ఎలిమినేటెడ్ నాకు అనిపిస్తుంది. మీకు కూడా అలా అనిపిస్తే ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి.